Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Today we will discuss about previous year questions of వెబ్సైట్ ప్రాబ్లమ్. సో మనకి ఇక్కడ నుండి వెబ్సైట్ మీద డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఫంక్షన్ చాప్టర్ నుంచి అనమాట. ఫంక్షన్ చాప్టర్లో మనకి ఒక 4 మార్క్స్ రావచ్చు అన్నమాట. 4 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 4 క్వశ్చన్స్లో కూడా మేజర్గా వచ్చేసి డొమైన్ అండ్ రేంజ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్లో వెళ్ళి 2 రావచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఈస్ టు సెమీ క్లోజ్ 2, ఇన్ఫైనైట్ టు టెన్స్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 దెన్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ వాట్స్. సో ఇది టీజీ వెబ్సైట్ మే 2023 క్వశ్చన్ అమ్మా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏదైతుందో, డిఫైన్ చేసిన ఫంక్షన్ ఏదైతుందో దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో రాయడానికి ట్రై చేయాలమ్మా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఉంది కదా, దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో రాయాలి. ఓకే, సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఏ క్యాపిటల్ ఆర్ అంటే రియల్ నెంబర్ సెట్ ఇచ్చిండు. బి ఆప్షన్ ఏమో సెమీ క్లోజ్డ్ 1, ఇన్ఫైనైట్. సి అనే ఆప్షన్ ఏమో సెమీ క్లోజ్డ్ 4, ఇన్ఫైనైట్. డి అనే ఆప్షన్ సెమీ క్లోజ్డ్ 5, ఇన్ఫైనైట్ అమ్మా. So given equation is nothing but f of x equals to x square minus 4x plus 5. సో దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్లోకి రాయాలంటే x square minus 4x plus 4 plus 1 రాయొచ్చాము 5ని. సో అప్పుడు x minus 2 హోల్ స్క్వేర్ అవుతుంది. f of x equals to x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 రాయొచ్చు కదా. x minus 2 హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చిందమ్మా. సో x minus 2 హోల్ స్క్వేర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే 0 to ఇన్ఫైనైట్ మధ్యలో ఉంటుంది. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x minus 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఇన్ఫైనైట్ అమ్మా. సో మనకు కావాల్సింది ప్లస్ 1 బోత్ సైడ్స్ యాడ్ చేయండి. అప్పుడు 0 + 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ ఇన్ఫైనైట్ ప్లస్ 1 అమ్మ. సో 0 + 1 అంటే 1 అవుతుంది. x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అనేది f of x అవుతుంది. సో ఇన్ఫైనైట్ ప్లస్ 1 అనేది నథింగ్ బట్ ఇన్ఫైనైట్ అవుతుంది. సో ఇప్పుడు f of x యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, 1 to ఇన్ఫైనైట్ వచ్చింది. సో రేంజ్ ఆఫ్ f ఈస్ సెమీ క్లోజ్డ్ 1, ఇన్ఫైనైట్. సో ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ బి. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్ అమ్మ. ఓకే. For more updates, please subscribe to our channel A Square Maths Academy. Thank you for watching.